మనం తెచ్చిన ఫిషింగ్ హార్బర్ నేను తెచ్చానని చెప్పుకుంటున్నాడు కాబట్టి సిగ్గు లేకుండా దానికి కళ్ళలో ఆనందం ఉండదు. మోసవరంలో మన ట్యాంక్ ఓపెన్ చేస్తా అది మనం కట్టించిన ట్యాంకు, మనం శాంక్షన్ చేసి మన టెండర్ పిలిచి మనం పూర్తి చేయించినటువంటి ట్యాంకు కాబట్టి అది ఓపెన్ చేస్తా కూడా కళ్ళలో ఆనందం ఉండదు. ఎందుకని ఏ పని తను చేసింది కాదు కాబట్టి నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తే మాత్రమే ఈ కళ్ళల్లో ఆనందం వస్తుందని చెప్పి ఆడెవరితో చెప్పించుకుంటున్నాడు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి జగన్ అంటే పడి తెచ్చే మీకు కానీ లేదా బందర్లో పేరుని నాని జగనం అనేవాళ్ళని ఇష్టపడేవాళ్ళు కానీ లేదా ఏ అభిప్రాయం లేకుండా గాలి ఎటు ఉంటే అటు అభిప్రాయం తీసుకునేటువంటి పెద్దలు కానీ అందరికీ నేను లేదా నన్ను ద్వేషించే నా అభిమానులకు కానీ అందరికీ ఒకటే చెప్తున్నా, పేరుని నాని అనేవాడు జీవితంలో పుట్టిన తర్వాత ఈ రోజు దాకా కూడా పాపపు సొమ్ము ఇంట్లోకి నా గడప లోపలికి తీసుకెళ్ళలేదనేది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అదొకటే కాదు స్వార్థం కోసం అవసరం కోసము ఎటువంటి తప్పుడు పని ఏ అధికారితో కూడా చేయించలేదనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ నా మనుషులుగా నన్ను మీ అన్నగా మీ తమ్ముడుగా లేకపోతే మీ తండ్రిగా మీ బాబాయిగా మీ గురువుగా నన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తాను, పేరుని నాని అనేవాడు ఇంతకు వరకు కానీ లేదా చచ్చే వరకు కానీ పొరపాటును కూడా తప్పు చేయడు అనేది కూడా మీరు ధైర్యంగా ఉండమని చెప్పని నమ్మకంగా ఉండమని చెప్తూ ఏం పెట్టుకున్నా ఏం కేసు నువ్వు తప్పుడు కేసు పెట్టినా ఏం చేసినా ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉన్నాడు పేరుని నాని అని చెప్తూ మరొకసారి చెప్తున్నా, కొల్లు రవీంద్ర వెయిటింగ్ నాని, పేరుని నాని వెయిటింగ్. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, కేసు పెట్టుకుంటాడు, లోపలేస్తాడు, ఎన్నాళ్ళు వచ్చుకుంటాడు, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఊరు ఆ రోజు సరిహద్దు ఎందుకు దాటామంటే పాపం పుణ్యం తెలియనటువంటి రాజకీయాల్లో ఏ రోజు తొంగి చూడనటువంటి రెండు ఎలక్షన్లకు మాత్రమే ఇల్లు తిరిగి భార్యగా ఓటు అడిగిన పాపం తప్పితే ఏ రోజు పాపపు పని చేయకుండా సంపూర్ణమైనటువంటి గృహిణిగా నన్ను నమ్ముకుని ఇన్నేళ్ళు కష్టమో సుఖమో నాతో జీవిస్తున్నటువంటి నా అర్ధాంగిని జైలుకి వెళ్ళకూడదనే ఆ రోజు ఊరు దాటాం భార్యను తీసుకుని తప్పితే నేనా పేరుని కృష్ణమూర్తి కిట్టునా పొరపాటున సరిహద్దు లేదు. నువ్వు ఎఫ్ఐఆర్ కట్టుకో, ఎంతసేపు మీరు ఓపిక్గా నేను చెప్పేటువంటి నా ఆవేదనని నా చెప్పినటువంటి ప్రతి విషయాన్ని వింటాకి ఓపికగా కూర్చున్నందుకు మీ విలువైన సమయాన్ని, ఎన్నో పనులు ఉంటాయి, ఒకరికి తల్లిని హాస్పిటల్ తీసుకెళ్లాలో